అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. గత వారం రోజుల నుంచి యూట్యూబ్లో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయాలు ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, జర్నలిజం అంటే ఒక యుద్ధం, జర్నలిజం అంటే ఒక చైతన్యం, జర్నలిజం అంటే ఒక మార్పు, జర్నలిజం అంటే నిరంతర అభ్యాసనం, జర్నలిజం అంటే ప్రజల భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం, జర్నలిజం అంటే సామాన్యుని యొక్క ఆయుధం, జర్నలిజం అంటే ఒక నిజం, జర్నలిజం అంటే ఒక ఆలోచన, జర్నలిజం అంటే ఒక జీవితం. ఇవన్నీ కలిపితేనే జర్నలిస్ట్కి ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. కానీ ఈరోజు యూట్యూబ్లో చూసినట్లయితే జర్నలిస్టులు ఎవరికి వాళ్ళు యమునా తీర్ అనే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కొంతమంది జర్నలిస్టులు యూట్యూబ్లో చాలా మంచిగా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తున్నారు. తులసి చందు, రఘు, మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా, పృథ్వీరాజ్ అన్న, అదేవిధంగా తెలంగాణ శ్యామ్ అన్న, వీళ్ళందరూ కూడా ఉన్న విషయాలను ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది లేని దాన్ని ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. సరే, ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజలను కొంత చైతన్యవంతం చేద్దామన్న ఆలోచనతోటి, అదేవిధంగా ప్రజలకు ఏదో చేద్దామన్న ఆలోచనతోటి, ఒక లక్ష్యంతో ఛానల్ని రన్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎవరి ఛానల్ వాళ్ళు రన్ చేసుకుంటుంటారు. ఎవరు వచ్చేటువంటి ఇన్కమ్ వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితి తయారైందంటే జర్నలిజానికి ఒక మచ్చ వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉన్నది. ఏ జర్నలిస్ట్ అయినా సరే, లేదా ఏ విశ్లేషకులైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలా విశ్లేషణ చేసేటటువంటి వాళ్ళల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ కానీ, ప్రొఫెసర్ కాసిం సార్ కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా దాన్ని పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఉన్న విషయాన్ని, అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి అన్ని విషయాల పట్ల కొన్ని ఛానల్స్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ తంటంతా ఎక్కడ వచ్చిందనంటే, ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి పోరాటం అనేది దేశవ్యాప్తంగా అందరికి తెలిసినదే. ఆ పోరాటం సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ప్రసారం చేసినటువంటి విజువల్స్ కావచ్చు, లేదా ఆ పోరాట సన్నివేశాలు కావచ్చు, ఆ పోరాటానికి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా, ఆ ఉన్న విషయాలు మొత్తం కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, ఎందుకు లీక్ అయింది, ఎవరు ప్రధాన బాధ్యతలు, ఎవరు ఏందనేది కూడా దేశవ్యాప్తంగా అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే లేనిది ఉన్నట్టుగా చెప్పి ఆ మంచిగా చెప్పేటువంటి వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే నిజం చెప్పేటువంటి జర్నలిస్టుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నా యొక్క విన్నపం ఏంటంటే, జర్నలిస్టు మిత్రులకి ఒకటే చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నది ఏంటంటే, జర్నలిస్ట్ అనేవాడు పేదవాడి యొక్క ఆయుధం. పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్పష్టంగా చూపించాల్సినటువంటి బాధ్యత, ఆ సమస్యల పరిష్కారం కోసం సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రతి జర్నలిస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చెయ్యాలి కూడా, అది ఆయన బాధ్యత. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఎవరు అవినీతి పరులో, ఎవరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటపెట్టి ప్రజల ముందు నిర్దోషిగా నిలబెట్టేటువంటి సత్తా ఉన్నటువంటిది జర్నలిజం. అలా కాకుండా కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి మిగతా జర్నలిస్టుల మీద బురజల్లే ప్రయత్నం చేస్తూ వీళ్ళు ఛానల్స్ లో తమ వీడియోస్ ని రన్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఒకసారి నువ్వు చెయ్యొచ్చు, 2 సార్లు చెయ్యొచ్చు, 3 సార్లు చెయ్యొచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత గాని ప్రజలు గాని తిక్కలోలేం కాదు. వాళ్ళకు ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉంటది. ఉదాహరణకి నేనే ఒక ఛానల్ మీద దుష్ప్రచారం చేస్తున్నప్పుడు జనాలు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, మూడోసారి ఆలోచిస్తారు. ఆలోచించి ఈమె చెప్తున్నది ఏంది, ఆ ఛానల్ వాళ్ళు చేస్తున్నది ఏందనేది ఖచ్చితంగా పసిగట్టగలరు. పసిగట్టి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోలేనంత అమాయక పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి యువత లేదు, విద్యార్థులు లేరు, ప్రజలు లేరు. కానీ ఈ జర్నలిజం అనే దాన్ని రాజకీయ పరమైనటువంటి అంశానికి అంటిపెట్టుకొని ఉండటం అనేది చాలా పెద్ద తప్పు. అంటే నువ్వు లేని దాన్ని
ఉన్నట్టుగా చిత్రీకరించి మనం చెప్పటం వల్ల ప్రజలకు నువ్వు ద్రోహం చేసినట్టుగానే భావించాలి, ప్రజలకు నువ్వు అన్యాయం చేసినట్టుగానే భావించాలి. అలా కాకుండా ఒకరికి మద్దతు తెలియపరుస్తున్నప్పుడు చేస్తూ ఉంటే నువ్వే తప్పులో పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలను మాత్రం చెప్పాలి, ప్రజలను చైతన్యపరిచేటువంటి విషయాల మీద విశ్లేషణ చేసి చెప్పాలి. ప్రజలను నిద్రావస్థ నుంచి చైతన్యం వైపు వెళ్లే విధంగా ప్రజలను ఆలోచింపజేసేటువంటి విషయాల ద్వారా వాళ్ళని చైతన్యపరచాలి. అలా కాకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది మిత్రులారా చెప్పండి. మనము నలుగురిలో, ప్రజల్లో, విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మనము చులకనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చులకన అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మనకు ఛానల్ గ్రోత్ కావాలన్నా ఏది కావాలన్నా మనం ఉన్నది ఉన్నట్టు చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం గ్రోత్ చేస్తూ ఉంటాం. కానీ గ్రోత్ అయినటువంటి ఛానళ్ళు కూడా ఇట్లా దుష్ప్రచారాలు చేయడం, జర్నలిస్టు మీద ఇంకొకరి మీద ఇట్లా అనుకుంటూ పోతూ ఉంటే దేశం ఏమైపోవాలి, రాష్ట్రం ఏమైపోవాలి, దేశ భవిష్యత్తు ఏమైపోవాలి, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోవాలి, ముఖ్యంగా ప్రజల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి అనేది దయచేసి జర్నలిస్టు మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో వెబ్సైట్ న్యూస్ పేపర్లు వచ్చిన తర్వాత రాయడానికి చేతగాని వాడు కానీ తెలుగు డిక్టేషన్ పెడితే రాయలేని వాడు కూడా ఈరోజు విలేకరు అవుతున్నాడు. అంటే వాడేం చేస్తున్నట్టే ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ యాప్స్ వచ్చిన తర్వాత వాడు మొత్తం మాట్లాడుతున్నాడు, అది టైప్ అవుతుంది, ఇది పెట్టి పంపుతున్నాడు. ఈ రకంగా చాలా మంది కూడా అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా విలేకరులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కసారి మిత్రులారా, ఈ దేశం మనది, ఈ రాష్ట్రం మనది, ఈ భవిష్యత్తు మనది, మన పిల్లలది. మనల్ని మనం సర్వనాశనం చేసుకునేటువంటి పద్ధతుల్లో మనం పోకుండా దేశాన్ని కాపాడే విధంగా, దేశం యొక్క భవిష్యత్తు నిర్మించే విధంగా, దేశంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా, వాళ్ళ భవిష్యత్తు బాగుపడే విధంగా మనము వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులారా, నేను ముఖ్యంగా ఈ జర్నలిస్టు మిత్రులని ఒకటే చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ఎవరికి ఎంత పేరు వస్తే వాళ్ళకే వస్తుంది, ఎవరు మంచి కంటెంట్లు చేస్తే వాళ్ళకే వస్తుంది. కానీ నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ప్రచారం చేయడం వలన అప్పటి వరకు నువ్వు కొంచెం హ్యాపీగా ఉండొచ్చేమో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వు చులకనవుతావు. ప్రజల దృష్టిలో నువ్వు నిర్దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనలలో, మన స్నేహితులలో ఎవరైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినవరా అని వాడిని ప్రశ్నిస్తాం. వాడు సరైన మార్గంలో లేకపోతే వాడిని దూరం పెడతాం. అట్లాంటి స్నేహం గురించి మనం అలా ఆలోచించినప్పుడు ఒక దేశం గురించి, దేశంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఇలాంటి పద్ధతి ఎందుకు మనం అవలంబించలేకపోతున్నాం? ఈ రకంగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అది ఏ పార్టీ కావచ్చు మిత్రులారా. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నంత వరకు అధికారం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఏ పార్టీ ప్రజలను బాగా పరిపాలన చేస్తుంది, ఏ పార్టీ ప్రజలను మంచిగా చూసుకుంటుంది, వాళ్ళకి అవసరాలు తీరుస్తుంది అన్న విషయం మీదే మనం ఫోకస్ చేయాలి. చేసిన దాన్ని చేసినట్టుగా చెప్పాలి, చెయ్యని దాన్ని నిక్కచ్చిగా నిలదీయాల్సినటువంటి ముఖ్యమైన బాధ్యత జర్నలిస్టుకు ఉంటుంది. అలా చేసినప్పుడే ప్రజలకు కూడా జర్నలిస్టుల మీద నమ్మకం ఏర్పడుతుంది, వాళ్ళంటే గౌరవం ఏర్పడుతుంది. అలాంటి జర్నలిస్టులకు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. జర్నలిస్టు మిత్రులందరూ కూడా దయచేసి ఐక్యంగా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఒకరినొకరు దూషించుకొని ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని ఆ రకంగా చేయడం వలన మనము బ్లేమ్ అవుతాము. ఎట్ ద సేమ్ టైం ప్రజలను కూడా మనం చెడు మార్గంలో తీసుకుపోయినట్టుగా ఉంటుంది మిత్రులారా. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే అతని పేరు చెప్తే అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తేవి. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ చూసినప్పుడు తప్పు చేసేవాడు భయపడే పరిస్థితి ఉన్నది. జర్నలిస్టును చూస్తే చులకన భావంతో చూసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ పరిస్థితి రావడానికి కారణం కూడా జర్నలిస్టులే అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి అటువంటి పద్ధతులు కాకుండా జర్నలిస్టులకు ప్రజల్లో గౌరవం వచ్చే విధంగా, అవినీతి పరుల్లో భయం పుట్టే విధంగా నడుచుకునేటట్లు
జర్నలిస్ట్ ఉండాలని కోరుతున్నాను మిత్రులారా.